ఏది దారి బాటసారికి చేరేదెప్పుడో దరికి అన్నట్టు ఇంకెన్నాళ్ళ దారి తెన్నులేని రాజకీయం చేస్తాడో అట జగనన్న. ఏపీ జనాలకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. అసలు నలుగురు నవ్వుతారనే తెలివి జ్ఞానం కూడా లేకపోతే ఎట్టాగో ఏటో మరి. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడగొట్టి పాతాళానికి తొక్కారు ప్రజలు. అయినా సరే జగనన్నకు తాను ఏడు చేశాడో, తాను ఎట్లాంటి రాజకీయం చేశాడో ఇంకా అర్థం కావట్లేదు. 5 ఏళ్ళు జగనన్న ఏడు చేశాడో బడికెళ్ళే పిల్లల్ని అడిగినా చెబుతారు. అయినా సరే అన్న గొప్పలు చెప్పుకుంటున్నాడు. కూటమి ప్రభుత్వం ఏడు చేసినా అది తన ఖాతాలోనే వేసుకుంటున్నాడు. ఆ అద్దంకి కార్యకర్తలతో ఓ భజన కార్యక్రమం పెట్టుకుని ఇక తన మీద తానే చిడతలు వాయించుకున్నాడు. మొన్న అనకాపల్లిలో కొబ్బరికాయ కొట్టిన ఆర్జల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ను జగనన్న తీసుకొచ్చాడట. చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అని అస్సలు సిగ్గుపడకుండా చెబుతున్నాడు అన్నయ్య. అసలు అంత సిగ్గు లేకుండా మనుషులు ఎట్లా ఉంటారో ఎవరికి అర్థం కావటం లేదు ఇప్పుడు. 5 ఏళ్ళు జగనన్న ఆయంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఆర్చల్లార్ మిట్టల్ అనే పేరు వినిపించిందా? పొరపాటున ఏ సిద్ధం మీటింగ్ లో అయినా సరే స్టీల్ ప్లాంట్ అనే మాట వినిపించిందా? భూతద్దం ఎట్టి ఎదిగినా ఎక్కడ కనిపించదు, వినిపించదు. ఆ దావోస్ వెళ్ళినప్పుడు ఆదిత్య మిట్టల్తో ఓ ఫోటో దిగాడమ్మా. ఇక ఆ ఫోటోను అట్టుకుని కథలు అల్లేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఫోటో చూపించి స్టీల్ ప్లాంట్ తానే తీసుకొచ్చానని చెబుతున్నాడు జగనన్న. నవ్విపోతున్నారు జనాలు. జగనన్న మాటలకు వైసీపీ కార్యకర్తలు కూడా పడి నవ్వుతున్నారు. అసలు 5 ఏళ్ళు జగనన్న పాలనలో ఒక్క పెట్టుబడి కూడా రాలేదు. కమిషన్ల కకృతితో వాళ్ళని భయపెట్టేసరికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పక్కరాటలకి వెళ్ళిపోయారు. కళ్ళ ముందు ఉన్న నిజం ఇది. ఇక ఒక్క ఆర్జలార్ మిట్టల్ ప్రాజెక్టే కాదు, ఆ మధ్యన గూగుల్ ఏఐ సెంటర్ ఈజాపట్నంలో ఎడుతున్నారని పెగిడితే అది కూడా తానే తీసుకొచ్చానని చెప్పాడు. 5 ఏళ్ళు దమ్మిడి పని చేయలేదు, ఒక్క కంపెనీ ఎట్టించలేదు. 5,000 ఇచ్చి వాలంటీర్లతో గొడ్డు చాకిరీ చేయించుకుని ఆటినే ఉద్యోగాలని ప్రచారం చేసుకున్నాడు. చివరికి పోతూ ఆ వాలంటీర్ల బిల్లును రెన్యువల్ చేయకుండానే వాళ్ళ నెత్తిన టోపీ ఎక్కాడు. ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లోళ్ళ చేత చికెన్ కొట్లు మటన్ కొట్లు ఎట్టించాలని ఆలోచనలు చేసినప్పుడే జగనన్న ఎట్లాంటి మనిషి అందరికీ అర్థమైపోయినది. అట్లాంటి మనిషి నేను కంపెనీలు తెచ్చా, అవి తెచ్చా, ఇవి తెచ్చా అని చెప్తే నమ్మేందుకు అంత ఎరి పుష్పాలు ఏటీ లేరు రాష్ట్రంలో.